హాయ్ ఎవ్రీవన్. మీరు మోని చేసిన ఒక కళాఖండ్ నన్ను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో చూడండి. యూట్యూబ్లో చూసి మరి ఏదో బ్రెడ్ పుడ్డింగ్ అంటండి. ఒక 3 పీసులు మిగిలిపోయిన బ్రెడ్ ఇక్కడ ఇంట్లో ఉంటే దాని మీద ప్రయోగాలు చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని బ్రెడ్ పుడ్డింగ్ అంటారా మరి క్యారమిల్ పుడ్డింగ్ అంటారా నాకైతే తెలీదు. అయిన తర్వాత టేస్ట్ చేసి అయితే మనం చూద్దాం. ఇట్లా తిప్పుతూనే ఉండాలంట. అది కొంచెం క్యారమిల్ లాగా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి అని అయితే నాకు చెప్పింది. మరి ఎంతసేపు తిప్పుతుందో తెలియదు. ఫైనల్గా కలిపిన తర్వాత ఇలాగ క్యారమిల్ లాగా అయితే ఇది రెడీ అయిపోయిందండి మనకి. ఇక్కడ ఈ వీడియో అయితే మోగుతూనే ఉంది. అక్కడైతే పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఇది చక్కెరతో చేసిన క్యారమిల్లా లేదు, బెల్లంతో చేసిన క్యారమిల్ లాగా ఉంది కలర్ చూస్తుంటే. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ మిక్సీలోకి వేస్తుంది. చూద్దాం. ఫైనల్గా అయితే షుగర్ వేసాం కాబట్టి తీయగానే ఉంటుంది, కాకపోతే కడుపులో బాగుంటే చాలు. కోడిగుడ్లు, ఆహా, కోడిగుడ్లు కొట్టడంలో మాత్రం బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మిక్సీకి వేస్తుంది. మరీ మిక్సీకి వేసేదాన్ని కూడా వీడియో తీయాలా అనుకోద్దండి. ఏమంటే మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట మిక్సీకి వేయడంలో. వాటర్ ఎక్కువ పోసేసి మొత్తం అంతా బయటకు వచ్చేసి, అందుకనే దగ్గరుండి మరీ మిక్సీకి వేస్తుంది. అమ్మయ్య, ఫైనల్గా అయితే మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చింది. ఇదేమో లైట్ బ్రౌన్ కలర్లో ఉండేది బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. మరి నాకైతే భయంగా ఉంది. ఇలా ఉంటాయి మనం చేసేది. కొంచెం సేపు చూసుకోకపోతే మొత్తం అతుక్కుపోయింది. ఇది అన్నీ రెడీ చేసుకునే టైంకి చూడండి క్యారమిల్ లాగా లేదు. తార్ రోడ్ వేసినప్పుడు తార్లాగా ఉంది. చూడండి ఎంత గట్టిగా అయిపోయింది. ఇది మొత్తం అతుక్కుపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా సరి చేయాలా అని చూస్తుంది. నాకైతే ఇది ఫ్లాప్ అని అనిపిస్తోంది. ఒక పని చెయ్యి, అది పక్కకు పెట్టేసి పడేసి మళ్ళీ కొత్తగా క్యారమిల్ రెడీ చేయి ఫ్రెష్గా.
ఇది క్యారమెల్ కాదు, మాడిపోయిన బొగ్గు. ఇది చూడండి, మీరు ఏమైనా దీనికి ఇంకో కొత్త పేరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు. మాకైతే ఇంకేం పేర్లు గుర్తు రావట్లేదు దీన్ని చూసి. అగైన్ స్టార్ట్. కొత్తగా మళ్ళీ క్యారమిల్ పుడింగ్ చేసుకోవడానికి మళ్ళీ క్యారమిల్ రెడీ చేయాలి. ప్లీజ్ డోంట్ ట్రై ఇన్ హోమ్, ఓకే ప్లీజ్. అందుకే ఇలాంటివన్నీ నిపుణుల పర్యవేక్షణలో చేయాలంటారు. దీన్ని చూస్తుంటే దీపావళి టైంలో దాన్ని ఏమంటారు, స్నేక్ ట్యాబ్లెట్స్ వస్తాయి కదా, ఆ ట్యాబ్లెట్ ఒకటి పెట్టి అంటిస్తే పాములాగా ఇలా పైకి వస్తుంది కదా, సేమ్ అదే గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు ఇలా చూస్తే సేమ్ పాము పడగెత్తిన దానిలాగా ఉంది. ఇప్పుడు ఈ క్యారమెల్లోకి దీంట్లో ఏమేమి వేసినాం, ఎగ్స్, పాలు, బ్రెడ్ మిక్సీకి వేసింది. దీన్ని అయితే వడగడుతుంది. ఎంతసేపు బేక్ చేసుకోవాలి దీన్ని? 2 hours. 2 hours బేక్ చేసుకోవాలా? 1 hour 1 hour. ఇప్పుడు దీన్ని బేక్ చేయడానికైతే ఇలా ప్యాన్లో కింద స్టాండ్ పెట్టేసి వాటర్ వేసేసి పైన పెడుతుంది. మరి ఇది ఎంతసేపు బేక్ అవుతుందో చూడాలి మనం. ఇలా అండి, ఇట్లా బేక్ చేయడానికి పెట్టేది. కింద స్టవ్ కూడా అంటించుకుంటే బేక్ చేయడానికి పెట్టాల. అనుకున్నట్లే వచ్చింది. టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. తీసుకో, టేస్ట్ చెయ్యి. కింద పెట్టు, కూర్చోట్లే. నాకు దీన్ని కోస్తా అంటే చేప ముక్కను కోసినట్లు ఫీలింగ్ వస్తుంది. కొంచెం షుగర్ యాడ్ చేసానంటే బాగా వస్తూ ఉండు. కొంచెం షుగర్ తక్కువైంది, కాకపోతే కేక్ అయితే చాలా బాగా వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ మౌని. మధ్యలో విచిత్రాలు చేసినా కూడా ఫైనల్గా చాలా బాగా వచ్చింది కేక్.